జై బీరప్ప, జై శ్రీరామ్. తెలంగాణలోనే అతిపెద్ద బీరప్ప ఆలయం ఇందూర్ నగరంలో ఉండడం నిజంగా మనందరి అదృష్టం. ఈ గత వారం రోజుల నుండి ఈ బీరప్ప ఆలయ ప్రాంగణంలో ప్రతి ఇందూరు నగర మరియు రూరల్ నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ఈ సందర్భంగా ప్రతి కుర్మ సోదర సోదరిమణులకు మరియు ఆలయ కమిటీ సభ్యులకు, పెద్ద కుర్మ దాయిని మోహన్ గారికి, దాయిని మహేష్ గారికి, చిన్న కుర్మ కామస్ మోహన్ గారికి, కామస్ కృష్ణ గారికి, కమిటీ పెద్దలు దండు బ్రహ్మం గారికి, యాదాల మల్లయ్య గారికి, యాదాల నరేష్ గారికి, బెండ మల్లయ్య గారికి, కామస్ నవీన్ గారికి, కామస్ లచ్చయ్య గారికి, బెండ శ్యామరావు గారికి మరియు ప్రతి కుర్మా సంఘ పెద్దలకు, మహిళలకు, మా అక్క చెల్లెళ్లకు, యువకులకు, చిన్నారులకు ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ముఖ్యంగా మా సోదరుడు యాదాల నరేష్ ఈ ఉత్సవ కార్యక్రమం మొత్తం కూడా పెద్దవాళ్ళని, కమిటీ వాళ్ళని, పెద్ద కుర్మ, చిన్న కుర్మ అందరినీ కలుపుకొని పోయి అన్నీ తానై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మా సోదరుడికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ, తప్పకుండా తెలంగాణలోనే అతిపెద్ద ఈ ఆలయము, తప్పకుండా ఆ భగవంతుడి ఆశీస్సులు, బీరప్ప ఆశీస్సులు ప్రతి కుర్మ కుటుంబ సభ్యులపైన, ప్రజలందరూ కూడా కుటుంబ సభ్యులు మరియు మన కుర్మ సంఘ సభ్యులందరిపైన బీరప్ప ఆశీర్వాదం ఉండాలని, ప్రతి ఒక్క కుటుంబంలో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు మీరు జరుపుకునే అత్యంత వైభవ కార్యక్రమం భవిష్యత్తులో ఇంకా వైభవంగా జరుపుకోవాలని తెలియజేస్తూ, ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ మన సనాతన ధర్మం, హిందూ ధర్మము రోజు రోజుకు ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంది. ఏ ఆలయాల్లో చూసినా కానీ మనం చూస్తూ ఉన్నాం, విపరీతమైన భక్తులు, జాతరలు అత్యంత వైభవంగా. దీని అన్నిటికీ ఈ మన బీరప్ప ఈ కార్యక్రమాలకు గతంలో కూడా నేను 2 సార్లు రావడం జరిగింది. ప్రతి ఒక్క కుర్మ సోదరుడు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అది ఈ కుర్మ సోదరులకే దక్కింది. ఇంత ఐక్యమత్యంతో, ఇంత యూనిటీగా చేసుకునే ఏదైనా ఆలయంలో పండుగ అంటే ఈ బీరప్ప ఆలయంలో జరుపుకునే మీ వారం రోజుల ఉత్సవాలు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా కూడా అయోధ్య రామ మందిరం తర్వాత మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం ప్రతి ఒక్కరిలో కూడా ఒక భక్తి భావన పెరుగుతూ ఉంది. మీకైతే ఈ బీరప్ప ఆశీర్వాదం నిండుగా ఉంటుంది, ఇంకా ఉండాలని నా వంతు సహకారం మీ కమిటీ సభ్యులకు కానీ, మీ కుర్మ సభ్యులకు కానీ ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ, మరొక్కసారి ఈ వారం రోజుల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, పేరు పేరున మీ అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ, భారత్ మాతాకి పెద్ద పండుగ అంటే ఈ పెద్ద పండుగ లోపల మనకు మినిమం 100 ఊర్ల నుంచి చుట్టాలు, బంధువులు ఒకరోజు కాదు 2 రోజులు ఒక లగ్గం చేస్తే ఒకరోజు వచ్చి ఇలా వెళ్ళిపోతారు. అసలు ఇది వారం రోజుల పండుగ, 9 రోజులు నవరాత్రుల లెక్క 9 రోజుల పండుగ. ఇది శుక్రవారం నాడు మనం పోషం పండుగ చాలు చేస్తే, శనివారం నాడు మైళ్ళ తీసుకుంటుంది, ఇట్లా ఆదివారం నాడు గంగా స్నానము, ఆ తర్వాత మరి సోమవారం నాడు మరి గావు దేవుడి కళ్యాణం జరుగుతుంది, మంగళవారం నాడు ఊళ్ళో ఎల్లమాట చేస్తాము, బుధవారం నాడు పొద్దున గ్యారడి, సాయంత్రము మరి నాగవెల్లి కడలు తీసి మరి ఆ దేవుడిని కథ చరిత్ర వివరిస్తాము. మరి గురువారం నాడు కూడా దేవుడి కాడ కళ్యాణము, నాగవెల్లి చేస్తాము. శుక్రవారం నాడు ఈ రోజు నాడు ఓడిబియ్యము. ఇది ఎల్లవేళ బీరప్ప దేవుడు అని అంటే మన కులదైవం. ఈ కులదైవాన్ని ఆరాధించుడు మన పెద్దల నుంచి వస్తుంది. దాని ఆచార ప్రకారంగా మా పెద్దలు కూడా ఈ ఆచారాన్ని లింగం కట్టుకొని బీర్నవాళ్ళు ఎక్కడో కాదు, ఇక్కడనే దగ్గరనే అర్సపల్లి బృందం చేత
ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కుల పెద్దలకు ఎల్లవేళలా బీరప్ప దేవుడు పాడి పంట విద్య చదువు శాస్త్రం వ్యాపారం వాళ్ళకి మనముడు కూడా బంగారంగా ఎల్లవేళలా ఆ బీరప్ప దేవుడు కళల నీళ్ళ తోడై ఉండాలి, వచ్చిన గంటల కడదలకు పోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం. ఇంత రంగ వైభవంగా చిన్న అల్లరి చిన్న మిస్టేక్ కాకుండా ఆ దేవుడు మనకు చూసిండు, వాతావరణం కూడా సహకరించిండు. ఇది కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క బీరప్ప కళ్యాణ మహోత్సవానికి విచ్చేసిన చుట్టుపక్కల గ్రామ ప్రజలందరికీ మరియు కుర్మా కుల సభ్యులు గ్రామ ప్రజలు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏ జంకు లేకుండా మంచిగా సున్నితంగా ఇప్పుడు ఈ రోజుకి 8వ రోజు చాలా ఆనందంగా రంగరంగ వైభవంగా జరిగి చాలా మాకు సంతోషాన్ని మిగిల్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదే మా ఈ యొక్క కుల సంఘం కూడా మాకు చాలా విధంగా సహకరించింది. సో మేము దీనికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. జై బీరప్ప.